వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. దేశవ్యాప్తంగా ఉత్కంఠత రేపిన 2 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ గుజరాత్ను మరోసారి దక్కించుకుంది. ఈ విజయంతో బీజేపీ పశ్చిమ బెంగాల్లోని సిపిఎం రికార్డును సమం చేసింది. గుజరాత్ గెలుపుతో బీజేపీ శ్రేణులు పండగ చేసుకుంటున్నాయి. నిజంగానే ఈ విజయం అభినందించదగ్గదే. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచే గుజరాత్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత కనిపించింది. గత ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించి బీజేపీకి చెమటలు పట్టించిన కాంగ్రెస్ ఈసారి ప్రచారంలో చతికిలపడిపోయింది. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం కూడా గుజరాత్లో ప్రచారానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్లోని విభేదాలు కూడా పార్టీని చావుదెబ్బతీశాయి. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ కొత్త ఆశలను రేకెత్తించింది. ఆమ్ ఆద్మీ గెలుపు ఖాయమనేంతగా అంచనాలు వచ్చాయి. అయితే బీజేపీ వ్యూహం ముందు ఏ పార్టీ మంత్రం కూడా పనిచేయలేదు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇక్కడ గెలుపు బాధ్యతలను తీసేసుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఆయన గుజరాత్లోనే మకాం వేశారు. ప్రభుత్వ వ్యతిరేకత భయం వెంటాడిన మోడీ చాకచక్యంతో దాన్ని అధిగమించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ గుజరాత్ ఓటర్లు మళ్లీ బీజేపీకే పట్టం కట్టారు. అది మామూలు విజయం కాదు, ఊహించని ఘన విజయం. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు అంచనాలకు చాలా దూరంలోనే ఉండిపోయాయి. గుజరాత్ ప్రజలు అద్భుతం చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయోత్సవ సభలో అభినందించారు. गुजरात के इतिहास का सबसे प्रचंड जनादेश भाजपा को देकर गुजरात के लोगों ने नया इतिहास बना दिया है। 2.5 दशक से निरंतर सरकार में रहने के बावजूद इस प्रकार का प्यार अभूतपूर्व है, अद्भुत है। लोगों ने जाति, वर्ग, समुदाय और हर तरह के विभाजन से ऊपर उठकर भाजपा को वोट दिया है। भारतीय जनता पार्टी गुजरात के हर घर का हिस्सा है, गुजरात के हर परिवार का हिस्सा है। బీజేపీ ఘన విజయంతో దేశంలోని అన్ని వార్తాపత్రికలు, న్యూస్ ఛానల్స్ మోదీ భజనలో మునిగి తేలుతున్నాయి. దేశమంతా మోదీ వెనకే నడుస్తోందని ప్రత్యేక కథనాలతో హోరెత్తిస్తున్నాయి ఈ వార్తా సంస్థలు. నిజమే, గుజరాత్ అద్భుత విజయం నిస్సందేహంగా మోదీ విజయమే. అంతా బాగానే ఉంది, కానీ బీజేపీ ఓటమి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. మన మీడియా ఈ విషయాన్ని ఎలాగూ పట్టించుకోదు. గెలుపును అభినందించినట్లే ఓటమి గురించి కూడా చెప్పుకోవాలి కదా. నమోభక్తిలో మునిగిపోయిన మీడియా కళ్ళు నోరు మూసుకుంది. హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్, ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు బీజేపీని చావు దెబ్బతీసిన విషయాన్ని ఎలా మర్చిపోగలం? గుజరాత్లో విరిసిన కమలం హిమాచల్ మంచుకొండలో మాత్రం ముడుచుకుపోయింది. ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ నుంచి అధికారాన్ని లాగేసుకుంది. బంపర్ మెజారిటీతో ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ అంతర్గత సమస్యలతో సతమతమవుతున్న ఇక్కడ ప్రజలు హస్తం గుర్తుకే ఓటేశారు. ఈ విజయం పట్ల ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆనందం వ్యక్తం చేశారు. हिमाचल प्रदेश हम जीते हैं, इसीलिए मैं सभी वहाँ के लोगों को, मतदाताओं को धन्यवाद देता हूँ। और वहाँ जो हमारे कार्यकर्ता और मुखिया जो भी काम किए हैं, पीसीसी प्रेसिडेंट हो, इंचार्ज जनरल सेक्रेटरी हो, इलेक्शन में जो भी काम किए हैं, उन तमाम लोगों के कोशिशों की वजह से ये रिजल्ट निकला है। और मैं धन्यवाद उनको भी करता हूँ जो प्रियंका गांधी जी ने और राहुल गांधी जी की जो भारत जोड़ो यात्रा, वो भी इसमें हमको मदद की है। और हमारे सर्वश्रेष्ठ नेता सोनिया गांधी जी का भी हमारे साथ उनके ब्लेसिंग्स हैं, तो हम जीते हैं। तो एक खुशी की बात है, मुझे भी बड़ी खुशी हो रही है। लेकिन आगे अभी हमारा लंबा सफर है, उसके लिए क्या करना है उसके बारे में आपको कम्युनिकेशन और हमारे मीडिया के लोग आपसे डिटेल से बात करेंगे। అయితే
గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన మీడియా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ గెలుపుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. మొన్న ఢిల్లీ స్థానిక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం కూడా ప్రాధాన్యతకు నోచుకోలేదు. గుజరాత్ గెలుపు పట్ల బీజేపీని అభినందించిన కాంగ్రెస్ దేశమంతా మోదీ వెంటే ఉందన్న వాదనను కొట్టిపారేసింది. 12 नवंबर से 5 दिसंबर के बीच में इस देश में गुजरात में, हिमाचल प्रदेश में, दिल्ली के नगर निगम में और 7 उपचुनावों में वोटिंग हुई. वोटिंग के नतीजे आने के बाद एक बात तो साफ है कि चुनाव के पहले भारतीय जनता पार्टी की सत्ता दिल्ली के एमसीडी पर थी, गुजरात में थी और हिमाचल में थी. भारतीय जनता पार्टी हिमाचल हार गई, दिल्ली नगर निगम हार गई, 7 उपचुनावों में से 5 उपचुनाव हार गई और एक गुजरात जरूर जीता. तो हार और जीत का जो रेशियो है वो 3:1 का है. हारी है उपचुनाव हिमाचल और दिल्ली एमसीडी, जीती है गुजरात. गुजरात की प्रचंड जीत है, बिल्कुल प्रचंड जीत है, उसकी बधाई देते हैं. लेकिन क्योंकि गुजरात की जीत का सेहरा मोदी जी के सिर पर बांधा जा रहा है, तो यह भी बोला जाएगा कि गुजरात में चुनाव जीतने के बावजूद भी स्थिति जस की तस है. 40 लाख लोग बेरोजगार हैं, 1.5 लाख परिवार गरीबी की सीमा रेखा के नीचे हैं, 22 पेपर लीक हुए हैं, 150 लोगों की मौत का कारण क्या था मोरबी में, कौन गुनहगार है, ये किसी को पता ही नहीं है. महंगाई से लोग जूझ रहे हैं, बेरोजगारी से लोग जूझ रहे हैं. वो स्थिति जस की तस बनी हुई है. पर क्योंकि सेहरा मोदी जी को बांधा जा रहा है, ये सवाल पूछे जाएंगे. खैर, अब आते हैं हिमाचल पर. देवभूमि की देवतुल्य जनता ने हमको अपना आशीर्वाद दिया है. 40 सीटों से बढ़िया बहुमत हासिल किया है. भाजपा की सिर्फ 18 सीटें ही नहीं कम हुई हैं, 6% वोट में भी गिरावट आई है. हमने तो खैर चुनाव मूल मुद्दों पर लड़ा था, चाहे वो पुरानी पेंशन स्कीम हो, अग्निवीर की खिलाफत हो, सेब बागानों की बात हो और बेरोजगारी से जूझते लोगों को राहत देने की बात हो. लेकिन सवाल यह जरूर बनता है कि हिमाचल का चुनाव भी मोदी जी ने अपने ही चेहरे पर वोट मांगा था, अपनी आत्मीयता बताते थे हिमाचल से, तो ठीकरा उनके सर पे क्यों नहीं फोड़ा जा रहा है? और तो और भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री जेपी नड्डा जी का तो ये गृह राज्य क्षेत्र है, उन्होंने बड़ी मनमानी से इधर उधर टिकट बांटे थे. तो जीत का सेहरा गुजरात में मोदी जी पर, यहां पर ठीकरा फोड़ा जाएगा किसी छोटे नेता पर. खैर, कोई बात नहीं. अब बात करते हैं इस चुनाव में आम आदमी पार्टी की भूमिका की. आम आदमी पार्टी की गुब्बारे की हवा तो इस चुनाव ने निकाली है. अरविंद केजरीवाल जी भविष्यवाणी करने वाले ज्ञाता बन गए थे. अखबार पे, पेपर पे लिख कर देते थे कितनी सीटें आएंगी. 90 का दावा किया था गुजरात में, 5 पर आ गए. और तो और बात करते थे हिमाचल में सरकार बनाने की, 0 वोट शेयर और 0 सीटें आई हैं. तो कोई पूछे अरविंद केजरीवाल जी से, आपने पहाड़ से पलायन क्यों किया और आप क्या सोच के गुजरात लड़ने गए थे? आप हर उस जगह क्यों जाते हैं जहां पर आप सेंध उन वोटों को मारते हैं जिसके कारण भाजपा की जीत सुनिश्चित हो जाए? खैर, ये उनका अपना मसला है और उनको अंततोगत्वा इस देश को बताना पड़ेगा कि उनकी विचारधारा क्या है. वो क्यों बलात्कारियों की रिहाई पर चुप हो जाते हैं, वो क्यों ड्रग्स पे चुप रहते हैं, वो क्यों दंगों पर चुप रहते हैं, वो क्यों बुलडोजर चलने पर चुप रहते हैं, लोग पूछना चाहते हैं. और दिल्ली की जनता ने आपको एक बहुत बड़ा सबक सिखाया. ऐसे वैसे नहीं जिताया दिल्ली की जनता ने. दिल्ली की जनता ने आपको इसलिए जिताया है क्योंकि आप एक क्षेत्रीय दल हैं. आप अपनी जिम्मेदारी का निर्वाह अच्छी तरह से दिल्ली में कर पाइए, इसलिए दिल्ली की जनता ने जिताया है, क्योंकि आपकी आदत है दोषारोपण करने की और इधर उधर की बातें करने की. खैर, जो उपचुनाव हुए उसमें से 2 को छोड़कर 5 उपचुनाव भारतीय जनता पार्टी हार गई. राजस्थान में, छत्तीसगढ़ में, उड़ीसा में, उत्तर प्रदेश में. इन चुनावी हार का मतलब क्या है कि जो मूल मुद्दे हैं, जो बेरोजगारी का मुद्दा है, जो महंगाई का मुद्दा है, जो गरीबी का मुद्दा है, जो कम आय का मुद्दा है, जो नफरती माहौल फैलाने का मुद्दा है, उससे यह देश उकता चुका है और निजात पाना चाहता है. और इसी को लेकर हम भारत जोड़ो यात्रा चला रहे हैं. तो मुझे तो उपचुनावों के परिणाम में बहुत शुभ संकेत नजर आता है. अगर आप वाकई में देखिए तो गुजरात के बाहर इस देश ने भारतीय जनता पार्टी को नकार दिया है. और इसी के कारण भारतीय जनता पार्टी के मुख्यालय पर जो बढ़िया जश्न मनाया जा रहा है, वो एक्चुअली भ्रमजाल फैलाने का काम है.
क्योंकि हारे तो आप हिमाचल में हैं, हारे तो आप दिल्ली के एमसीडी में हैं, हारे तो आप 5-5 उपचुनाव हैं, तो जश्न मन किस चीज का रहा है। खैर, ये उनका मतलब है, ये उनकी बात है, वो जैसा चाहे करे। हम तो जिस जनता ने हमें हिमाचल में जिताया उसका अभिवादन करते हैं और गुजरात की जनता को ये विश्वास दिलाते हैं कि एक नई परिकल्पना से, एक नई सोच से, एक नए तरीके से आपसे फिर से जुड़ेंगे। आपका विश्वास जब तक हासिल ना कर लें, दोगुनी मेहनत करेंगे और आपका विश्वास हासिल करके ही रहेंगे। बहुत बहुत धन्यवाद। కాంగ్రెస్ నిజంగానే బలంగా పోరాడి ఉంటే, ఆమ్ ఆద్మీ మజ్లిస్ పార్టీలు రంగంలో లేకుండా ఉండి ఉంటే గుజరాత్లో బీజేపీ గెలిచినా ఇంత ఘన విజయం సాధించేదా అనే అనుమానం కలగకపోదు. అయితే గుజరాత్లో ప్రత్యేక పరిస్థితులే బీజేపీకి విజయానికి దోహదపడ్డాయని పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద అర్థమైంది ఏంటంటే దేశమంతా బీజేపీ వెనుకే లేదు. అదే నిజమైతే ఒక్క గుజరాత్లోనే బీజేపీ ఎందుకు గెలిచింది? అటు హిమాచల్ ప్రదేశ్, ఇటు ఢిల్లీ బీజేపీని తిరస్కరించినట్టే కదా. ప్రతిపక్షాలు మాటలకే పరిమితం కాకుండా చేతల్లోనూ కలిసికట్టుగా నడిస్తే దేశమంతటా బీజేపీని ఓడించడం పెద్ద కష్టమేం కాదు.